8వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం. And there were shepherds in that country abiding without and keeping watch by night over their flock. Lo, an angel of the Lord was there by them, and the glory of the Lord shone around them, and they feared with great fear. And the angel said to them, Fear not, for behold, I announce to you glad tidings of great joy, which shall be to all the people. For today a Savior has been born to you in David's city, who is Christ the Lord. And this is the sign to you: ye shall find a babe wrapped in swaddling clothes, and lying in a manger. And suddenly there was with the angel a multitude of heavenly hosts, praising God and saying, Glory to God in the highest, and on the earth peace, good pleasure in men. అదే రీతిగా 2వ అధ్యాయంలో 19వ వచనం. But Mary kept all these things in her mind, pondering them in her heart. అదే రీతిగా 25వ వచనం, 25, verse 25. And behold, there was a man in Jerusalem whose name was Simeon, and this man was just and pious, awaiting the consolation of Israel. And the Holy Spirit was upon him, and it was divinely communicated to him by the Holy Spirit that he should not see death before he should see the Lord's Christ. అదేగా 36వ వచనం, 36. And there was a prophetess, Anna, daughter of Phanuel of the tribe of Asher, who was far advanced in years, having lived with her husband 7 years from her virginity, and herself a widow up to 84 years, who did not depart from the temple, serving night and day with fasting and prayers. ప్రియ సహోదరులారా, చదువుకున్న ఈ పాఠ్యభాగంలో మనము మరి నలుగురిని చూసుకున్నాం. ఒకటి గొర్రెల కాపరులను చూసినాం, రెండవది మరియను చూసినాం, మరి సిమియోనును, అలాగే హన్నా అనే ప్రవక్తిని కూడా మనం మరి చదువుకున్నాం. ఈ 4 భాగాల్లో కూడా యేసు ప్రభు యొక్క మరి జనన సమయమున జరిగిన సన్నివేశాలు కనబడతాయి. ఒకటి, గొర్రెల కాపర్లు వారు రాత్రి వేళ వారి మందను కాల్చుండగా వారికి దేవుని దూత ప్రత్యక్షమై మరి వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించను అని చూస్తాం. రెండవది, మరియా చెప్పబడిన ఈ సంగతుల గొర్రెల కాపర్లు తీసుకొని వచ్చి చెప్పిన ప్రతి సంగతిని మరి మరియ తన ఆలోచన చేసుకొనొచ్చు తన హృదయంలో ఉంచుకున్నది అని చూస్తున్నాం. బట్ మేరీ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హర్ మైండ్, పాండరింగ్ దెమ్ ఇన్ హర్ హార్ట్. మూడవదిగా మరి యెరూషలేములో కాపురస్తుడైన సిమియోను, ఇతడు మరి క్రీస్తు కొరకే ఎదురు చూస్తున్నవాడు. ఆయన వస్తాడు అని చెప్పి ఆయన కొరకై మరి ఆయన చూచిన తర్వాతనే అతడు మరి చనిపోతాడు అనే సంగతి 3వ వ్యక్తిలో చూస్తున్నాం. 4వ వ్యక్తి ఈమె ప్రవక్తి. ఈమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడిచిపెట్టక దేవాలయంలోనే ఉండేను అని చూస్తున్నాం. ఈ 4 సన్నివేశాలలో మనము 4 చక్కని తలంపులను తలంచుదాం. చాలామందికి యేసు ప్రభు జననం ఒక వేడుక లేదా ఒక పండుగగా ఉంటుంది. కానీ బైబిల్ చెప్పుచున్న సత్యం వెలుగు ఎలా ఉంది అని అంటే, యేసు ప్రభు యొక్క జననము మరి పరలోకమునకు సంతోషము చేకూర్చింది, భూలోకంలో ఉన్న మనుషులకు అందరికీ కూడా సమాధానము చేకూర్చింది. యేసు ప్రభు ఈ భూలోకంలో అవతరించడం కన్నా ఆయన మరణమే ఎంతో శ్రేష్టమైనది. ఆయన జన్మించినందువలన ఈ భూలోకానికి ఏమైనా మేలు లభించింది అని అంటే దానివల్ల మనుషులు ఆనందం పొందినారు, మనుషులు తృప్తి చెందినారు. కానీ యేసు ప్రభు జన్మించడమే కాదు, కానీ ఆయన మరణించి తిరిగి లేచుట వలన భూలోక ప్రజలకందరికీ కూడా
ఎంతో మేలు జరిగింది ప్రియుల. పౌలు తన పత్రికలో అంటాడు, క్రీస్తు చనిపోయి తిరిగి లేకపోతే మనము ఇలాగూ భక్తిగా ఉండడం, యేసు ప్రభును నమ్ముకోవడం వంతయు వ్యర్థమే అంటాడు. ఈ భూలోకంలో అనేకులలాగున్నారు. ఈ భూలోకంలో ఆయా మరి వర్గాలు మనం చూసుకుంటే యేసు క్రీస్తు ప్రభు వలె ఆయన కూడా జన్మించి ఉంటే మరి ఈ భూలోక ప్రజలకు ఎలాంటి మేలు జరిగేది కాదు. యేసు ప్రభు జన్మించినాడు అని చెప్పడానికి సాక్ష్యమేంది అని అడిగితే ప్రపంచమే సాక్ష్యం ప్రియులారా. యావత్ ప్రపంచం ఈరోజు సెలవు దినంగా ప్రకటించింది. భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచమంతయు కూడా ఈరోజు సెలవు దినముగా ప్రకటించింది. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన అదే సాక్ష్యం. ఇంకా వేరే సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లే. ప్రపంచమంతటికి పోయి చెప్పండి, ఇదిగో ఈరోజు క్రిస్మస్ కాదు అని చెప్తే వాడిని మార్చగలరా ఎవరన్నా ప్రపంచ నియంత్రణ తీర్మానాలు? ఆల్ ఇస్ సెడ్ బై గాడ్. రోమా పత్రిక 13వ అధ్యాయంలో దేవుడు మరి సింహాసనం పైన కూర్చుండబెట్టిన వాడు ఎవరు అంటే దేవుని చేత కూర్చుండబెట్టబడినవాడు. అయితే ప్రియులారా, ఈరోజు ఆయన జన్మించినాడని చెప్పడం లేదు. ప్రపంచమంతయు కూడా ఈ దినమును మరి ఆయన సువార్తను ప్రకటించడానికి ఒక సాధనంగా దేవుడు అధికారుల మనసులకు ఈ దినమున సెలవును ప్రకటించి అందరూ కూడా యేసు ప్రభు యొక్క మాటలు వినే భాగ్యము, యేసు ప్రభును జ్ఞాపకము చేసుకునే భాగ్యం, యేసు ప్రభు యొక్క సువార్తను వినే భాగ్యం ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క మరి జీవితంలో ఆయన అనేక క్రియలు జరిగించి ఉన్నాడు. ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు మరి ఆయన మరియ చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన మరియ కౌగిల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఎలా ఉన్నాయంటే, ముందుగా దేవుని మహిమ ప్రకాశించింది అని రాయబడింది. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది. ఏమని రాయబడింది అంటే, మరి ప్రవక్త అయిన యెషయా ఆయన దేవుని మహిమను చూచినాడు అని, పరలోకమందు చూచినాడు అని రాయబడింది. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు ఆయన మహిమను చూచుచున్నాను అని అన్నాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవదూత ప్రకాశించి వారు ఏం చెప్తారు, బై దెమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్, వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించింది. దేవుని మహిమ ప్రకాశించడము అనే సంగతి మనం గమనిస్తే చాలామంది దానిని ఎలాగూ చిత్రీకరించినారు అని అంటే, ఒక వెలుగులాగా, వారి చుట్టూ ఒక గొప్ప ప్రభావంలాగా చిత్రీకరించి చెప్పినారు. కానీ బైబిల్ మాట్లాడుచు, లో an angel of the Lord was there by them and the glory of the Lord shone around them and they greatly feared అని రాయబడింది. వారు బహుగా భయపడిరి అని. దేవుని యొక్క దేవదూత యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. there was the glory పిల్లల. దేవుని యొక్క మహిమను తీసుకొని వచ్చి దేవదూత నిలబడింది పిల్లల. ఎందుకు ఈ గొర్రెల కాపర్లకు దేవుని మహిమ ప్రకాశించాల? దాని అర్థం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలోనికి మనుషులందరినీ రక్షించుట కొరకై రాబోచు ఉన్నాడు. ఈ కార్యము దేవునికి ఎంతో మహిమకరమైనది, దేవునికి ఎంతో ప్రీతికరమైన కార్యం. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును గురించి ముందుగానే ఆయన లూకాసు వార్త అంతట్లో కూడా మాట్లాడినాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం తీసుకుంటే అక్కడ అన్ని సంగతులు కనబడతాయి. కానీ యేసు ప్రభు చెప్పుచున్న ఈ మాట ఎలాగుంది అంటే, 2వ అధ్యాయం ఇక్కడ ఈ గొర్రెల కాపరులకు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. మనుష్యుడు దేవుని మహిమను ఎప్పుడూ చూడలేదు ప్రియుల. మనుషుడు దేవుని మహిమను చూడాలనుకునే సమయం ఆసన్నమైంది ప్రియుల. ఈ భూలోకంలో దేవుని మహిమను చూడాలనుకునే గడియలు ఇంకా ఉన్నాయి. దేవుని మహిమను ఎవరైనా తిలకించాలంటే ఆ మనుషులు చూడడానికి అవకాశం ఉంది. ఆనాడు గొర్రెల కాపర్లకు దేవుడు అదిగో మహిమను ప్రకాశింపజేసి ఆ మహిమను చూచి వారు భయపడినారు. They saw the glory of God and feared అని రాయబడింది. కానీ ఈనాడు దేవుడు తెలియజేయించిన మహిమ ఎలాంటిది అని అంటే, పరలోకమునకు ఎక్కిపోయిన యేసుక్రీస్తు ప్రభు
దేవుని కుడిపార్శ్వమున ఉన్న యేసుక్రీస్తు ప్రభు, అత్యంత మహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ఈనాడు దేవుడు భూలోకములో ప్రకాశింపజేయించు ఉన్నాడు పిల్లలు. అందునిమిత్తమే మనం ఇక్కడ కూడా వచ్చినాం. వీరు ఆనాడు దేవదూత తీసుకొని వచ్చిన మహిమను చూసి చాలా భయపడినారు. ఈనాడు దేవుని మహిమ మనుషులకందరికీ ఎలాగో ప్రకాశించుచున్నది అని అంటే, మనం నక్షత్రాలు పెట్టినంత మాత్రాన మహిమ ప్రకాశించదు పిల్ల. మనం లైట్లు వెలిగించిన మాత్రాన దేవుని వెలుగు కనబడదు. కానీ దేవుని మహిమను చూడాలి అని అంటే ఎవరు తీసుకొని రావాలంటే దేవుని యొక్క వార్త, దేవుని యొక్క సువార్తలోనే దేర్ ఇస్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ. ఆ మహిమ ఎలాగో దేవునికి బిడ్డలకు అనుగ్రహించబడింది అని అంటే ఆ దూత చెప్తామని, ఇదిగో మీ అందరికీ కూడా సంతోషకరమైన సువర్తమానము అన్నాడు. ఫర్ ఫియర్ నాట్, ఫర్ ఐ బిహోల్డ్ ఐ అనౌన్స్ టు యూ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ అని రాయబడింది. సంతోషకరమైన మార్గం. దేవుని మహిమ చూచుట ఎంతో సంతోషకరమైనది. దేవుని మహిమను తిలకించుట భూలోకములో మనుషులకు దేవుడిచ్చిన గొప్ప ఖ్యాతి ప్రియులారా. ఇక్కడ రాయబడింది, వారితో సెలవిస్తా ఉన్నాడు, ఇదిగో గొప్ప సంతోషం. ఏమిటా సంతోషం అంటే, రక్షకుడు మీ కొరకై దావీదు పట్టణమందు క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు జన్మించెను అని రాయబడింది. దేవుని మహిమ ఈ భూలోకములో గొర్రెల కాపరులకు అనుగ్రహించబడినట్టుగా ఈనాడు యేసు క్రీస్తు ప్రభువును గురించి తలంచుచు యేసు ప్రభువును గురించి తెలుసుకునే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించేది ఏంటంట, మహిమను అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా సంతోషమును కూడా వారికి అనుగ్రహిస్తాడు. ఇదిగో దేవదూత అంటూ మీరు భయపడవద్దు, దెర్ ఇస్ నో ఫియర్. ప్రియ స్నేహితుడా, నువ్వు అనుకోవచ్చు, నేను యేసు క్రీస్తు ప్రభు నాకు తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరో నీకు అర్థం కాలేదేమో, యేసు ప్రభు అంటే నీ జీవితంలో ఏమనుకుంటున్నావేమో. కానీ బైబిల్లో మాటలు చెప్తా ఉంది, భయపడవద్దు. యేసు క్రీస్తు ప్రభు ఎవరు అనంటే ఆయన, ఇదిగో క్రీస్తు అయిన ప్రభు. ఆయన గురించి రాయబడింది, హూ ఇస్ క్రైస్ట్ ద లార్డ్. యేసు ప్రభు ఎవరు అనంటే ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, మెస్సయ్య అయి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువును తెలుసుకున్నట ఎంతో ధన్యకరము ప్రియులారా. ఈనాడు అని మాట్లాడదు, వాట్ టుడే. ఇది ఎంత చక్కగా ఉంది. ప్రతిదినం ఈ వచనము చదివితే మనకు అర్థమైందంటే ఈ దినం, టుడే. బైబిల్లో ఈ మాటలు ఎంత గొప్పగా చెప్పబడినది. ఈనాడే రక్షణ దినం. యేసు క్రీస్తు ప్రభు ఈనాడు జన్మించినాడు కాదు, ఈనాడు నీకు రక్షణ దినం. యేసు ప్రభు జన్మించటం వలన ఏమి నాకు లభించిందంటే, టుడే ఈజ్ ద సేవియర్స్ సేవియర్. ఆయన నిన్ను కాపాడే గొప్ప క్రియ నీ జీవితంలో ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. యు వాంట్ టు నో హూ ద సేవియర్ ఇస్. సేవియర్, రక్షకుడు అంటే ఎవరంటే నిన్ను కాపాడేవాడు. ఎప్పుడు కాపాడుతాడు? ఈరోజే. టుడే హీ విల్ సేవ్ యూ. ఇదే దేవుని మహిమ ప్రియులారా. దేవుడు తెలియజేసి మనుషులకు కనపరిచిన మహిమ ఏంటంటే, ఆనాడు గొర్రెల కాపరు వారు చూచి వారు ఏమాత్రమును కూడా సంతోష హృదయాలతో లేకపోయినను దేవుడు వారికి తెలియజేసిన మాట ఏంటంటే, దే ఫియర్డ్ అని రాయబడింది. వారు ఎంతో భయపడిరి. ఎందుకు భయపడినారు అనంటే, దేవుని యొక్క సువర్తమానమును విని వారు దేవుని యొక్క మాటలు విని భయపడినారు. మై ఫ్రెండ్, యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకోకపోతే, యేసు ప్రభు నీకు తెలియకపోతే, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించకపోతే, యేసు ప్రభు నీ యొక్క పాపాల విమోచకుడు కాకపోతే భయపడవలసిన స్థితిలో నీవు ఉన్నావు. అందరూ కూడా ఉన్నారు పిల్లలు. ఈనాడు యేసు ప్రభు పుట్టినాడని సంతోష వేడుకలు చేసుకుంటున్న లోకమంతటికి కూడా హెచ్చరిక ఏమంట, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడండి. బికాస్ దేర్ ఇస్ గ్లాడ్ టైడింగ్స్ ఫర్ యూ. దేవుడు నీకు సువార్తను తెలియజేస్తున్నాడు. అండ్ ఏంజెల్ సెడ్ టు దెమ్, ఫియర్ నాట్, ఫర్ బిహోల్డ్ ఐ అనౌన్స్ టు యూ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ అని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, పాపములో ఉన్న మనుషుడు భయములో ఉన్నాడు. పాపములో ఉన్న మనుషుడు మరణములో ఉన్నాడు. పాపములో నడుచుచున్న మనుషుడు నిత్య నాశనములో ఉన్నాడు. కూడా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేడుకలు చేసుకున్నా
ఎన్ని సంవత్సరాలు క్రీస్తు జననమును గురించి చాటింపు వేసినా కూడా యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకొనకపోతే, ఆయనను రక్షకునిగా అంగీకరించకపోతే ఏముందంట? యూ విల్ బీ ఇన్ ఎ గ్రేట్ డేంజర్. భయపడవలసిన స్థితిలో ఉన్నాడు. దూత వీరికి తెలియజేసిన మాట ఏంటంటే, వారందరూ కూడా ఆ మాటలు విని భయపడినారు. దూత ఆ సంగతులన్నిటినీ చెప్పిన తర్వాత 16వ వచనంలో వారు అన్నారు, అండ్ దే కేమ్ విత్ హేస్ట్ and found both Mary and Joseph and the babe lying in the manger అని రాయబడింది. వారు ఏం చేసినారంట? పరుగున వచ్చినారు పిల్లలు. రక్షణ, యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎలాంటిది అంటే, నువ్వు ఆలస్యం చేయడానికి లేదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము నీకు, నాకు, అందరికీ కూడా ఈ భూలోకంలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకొనిచున్న దినం. కానీ దానిలో ఉన్న నిజమైన అర్థం ఏంటంటే, దేవుడు మనుషులకు తెలియజేస్తున్న సువార్తను నిర్లక్ష్యం చేయుటకు లేదా ఆలస్యం చేయుటకు లేదు. ఇక్కడ అంటా ఉన్నాడు, అండ్ దే 16వ వచనంలో, అండ్ దే కేమ్ విత్ హేస్ట్. వారు పరిగెత్తినారు. ఎవరిని చూడాలంట? యేసు ప్రభును చూడాలని పరిగెత్తినారు. దే మేడ్ అ హేస్ట్ టు సీ జీసస్ క్రైస్ట్. పిల్లలు, లూకా సువార్త 19వ అధ్యాయంలో రాయబడింది. ఏమంట? జకరియా ఎవరిని చూడాలనుకున్నాడంట? యేసు ప్రభును చూడాలనుకున్నాడు. దానికోసం ఏం చేసినాడంట? పరిగెత్తినాడు ఆయన. హీ ran అని రాయబడింది. పిల్ల, యేసు ప్రభువును నమ్ముకొనుట, యేసు ప్రభు ఎందుకు పరిగెత్తాలా? దైవ కార్యం అంతా కూడా అలాంటిదే ప్రియులారా. సువార్త, దేవుని యొక్క కార్యం ఎలాంటిదంటే, ఈ క్షణం ఇప్పుడే వారు పరిగెత్తినారు. జక్కయ్య అన్నాడు, ఇదిగో మేడి చెట్టు ఎక్కినాడు, యేసు ప్రభువును కనబడకపోతే దిగి మరొక మార్గమును పరిగెత్తుకుంటూ వచ్చినాడు. హీ ran టు సీ జీసస్. ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకున్న నీవు ఎంత ధన్యుడవో, పరిగెత్తి ఆ కార్యమును చేయగలిగినావు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువును ఎరగని వారు చేయాల్సిన పని ఏంటంట? పరిగెత్తాల. వీరు సువార్త చెప్పబడినది, వీరికి దేవుని మాటలు వినిపించబడినది, కానీ వారు ఆలస్యం చేయలేదు. ప్రియులారా, వారు ఏం చేసినారంట? దే ran, దే మేడ్ an haste. త్వరగా. నీ ఇంట్లో యేసు ప్రభువును నమ్ముకున్న నీ ఇంట్లో ఎంతమంది యేసు ప్రభువును తెలుసుకున్నారు? హౌ మెనీ డిడ్ నీ జీవితంలో ఎంతమంది దేవుని కొరకై నిలబడి ఉన్నారు నీ ఇంట్లో? ప్రియులారా, త్వరపడకపోతే మనం అందరమును ఊహించలేము. 100 సంవత్సరాల క్రితం చరిత్రలో జరిగిన కార్యము మరలా ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత మన మధ్యలో ఒక తెగులు రూపంగా అనేకులను ఆవరించి మృత్యువాతకు తీసుకొని పోయింది. ప్రియులారా, అందులో ఎంతమంది యేసు ప్రభువును నిర్లక్ష్యము చేసి వెళ్ళినారో. 1 సంవత్సరం కాదు, ఇది 2 years పిల్లలు, ఇప్పటికి 2 సంవత్సరాలు. గత సంవత్సరం క్రిస్మస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉండినారో, వారు త్వరపడింటే యేసు ప్రభు సన్నిధికి చేరు. ఈ సంవత్సరం క్రిస్మస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉండినారో, వారు యేసు ప్రభుని ఎరగకపోతే దే ఆర్ ఇన్ అ గ్రేట్ లాస్. పిల్లలు, మై ఫ్రెండ్, ఇఫ్ యు డోంట్ హేస్ట్, నీ ఇంటి వారి విషయమై, నీ బంధువుల విషయమై, నీ కుటుంబం విషయమై త్వరపడకపోతే ఏం జరుగుతుందంట? యూ విల్ బీ ఇన్ అ లాస్. పిల్లలు, ఇతరు పరిగెత్తుకుంటా పోయి ఏం చూసినారంట? వారు యేసు ప్రభును చూడాలని పరిగెత్తుకుంటా పోయి వారికి కనబడింది ఏంటంట? దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి మహిమంతా వారి చుట్టూ ప్రకాశింపజేస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎంత గొప్పవాడు పుట్టబోయినాడో, ఎంత గొప్ప వ్యక్తి మాకు కనబడబోతా ఉన్నాడు, ఎంత వైభవముతో ఆ మనుషుడు ఉంటాడు అనుకున్నారు. యేసు క్రీస్తు యొక్క జననమును దేవదూత దిగి వచ్చి వారి చుట్టూ మహిమను ప్రకాశింపజేసింది. ఎంత గ్లోరియస్ లైట్ పిల్లలు, ఎంత మహిమకరమైన వెలుగు. ఆ వెలుగును వారు చూచి భయపడి దేవదూత మాటను విని పరిగెత్తుకుంటూ వస్తే ఏం కనబడిందంట వారికి? వారు 17వ వచనంలో రాయబడింది, బేబ్ లయింగ్ ఇన్ ద మేంజర్ అని రాయబడింది. ఎక్కడున్నాడంట? 2వ అధ్యాయం 17వ వచనం లూకాసు వార్తలో పశువుల తొట్టిలో ఉన్నాడు. పిల్లలు, హీ హ్యాడ్ ఎ ప్లేస్ ఇన్ మేంజర్. పిల్లలు, యేసు ప్రభువును ఈ భూలోకం తృణీకరించింది అని చెప్పడానికి ఇది మొదటి ఆనవాలు. పిల్లలు, ఆయన జననమునే ఈ భూలోకము తృణీకరించింది. ఆయన పుట్టినాడు అనే సంగతిని ఈ భూలోకము నిరాకరించి ఆయనకు చోటునివ్వలేదు.
యేసు ప్రభు ఈ భూలోకంలో వచ్చినందుకు మనం అందరం చాలా సంతోషంతో కొత్త బట్టలు వేసుకొని అనేక రకాలుగా మనము వేడుకను జరుపుకుంటా ఉన్నాం. కానీ మై ఫ్రెండ్, యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ లోకం ఆయనకు చోటు ఇయ్యలేదు. వీరు త్వరపడి పరిగెత్తుకుంటూ పోయినారు. ఎవరిని చూడాలంట? అదిగో యేసు ప్రభును చూడాలనుకున్నారు. ప్రభు అయిన క్రీస్తును చూడాలనుకున్నారు. ఆ పదాలు ఎంత బాగున్నాయి చూడండి. వీరికి చెప్పబడిన మాటలు ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు అని రాయబడింది. క్రీస్తు అంటే మెస్సయ్య, భూలోకమునంతటిని ఏలబోయి రారాజు. ప్రియులారా, ప్రభు అనగా ఆయనకు అందరూ సాగిలపడి ఆయనకు నమస్కారం చేయాలి. అందరూ కూడా ప్రతివాని మోకాలును యేసు క్రీస్తు నామం ఎదుట వంగాలి అని బైబిల్లో రాయబడింది. పిల్లలు, అంత గొప్ప బిరుదు కలిగిన వాడు ఎక్కడున్నాడంట? నువ్వు నేను చూడడానికి ఈ రోజున మేయించారు. పిల్లలు, ఆయన పశువుల తొట్టిలో ఒక తృణీకరించబడిన చోటున మరియమ్మ యోసేపులు తప్ప ఎవరు లేరు వారి చుట్టూ. రాజభటులు లేరు ఆయన చుట్టూ, మంత్రులు లేరు ఆయన చుట్టూ, ఖజానాదారులు లేరు ఆయన చుట్టూ, దేశాధికారులు ఆయన చుట్టూ లేరు, ప్రపంచంలో ఉన్న నియంతలు ఆయన చుట్టూ లేరు. కానీ ఎవరున్నారంట? యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించిన వారు ఎవ్వరు కూడా అక్కడ లేరు. యేసు ప్రభుని ఇష్టపడిన వారు ఎవరు కూడా లేరు. ప్రపంచమంతయు ఇశ్రాయేల్ అందరూ కూడా మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూచిన వారు. ఆయన పుట్టినప్పుడు ఎవరున్నారంట ఆయన చుట్టూ? మరియమ్మ, యోసేపులను రాయబడి. అండ్ మేరీ అండ్ ఫౌండ్ బోత్ మేరీ అండ్ జోసెఫ్ అండ్ బేబ్ lying in the manger, and having seen it, they made known about the country the thing which had been said to them concerning this child. వారు పోయి ఈ గొర్రెల కాపరులు చెప్పడానికి గొప్ప సంగతులు వారికి కనబడలేదు. పిల్ల, యేసు ప్రభువును నమ్ముకున్నాను నేను చెప్పడానికి గొప్ప సంగతులు కావాలా? యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, అదిగో నా జీవితంలో ఇలాగ జరిగింది, యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, నాకు దేవుడు ఇలా, ఈ గొప్ప సంగతులన్నీ అవసరం లేదు. వీరు యేసు క్రీస్తు ప్రభును చూసిన సంగతులు ఎలాగున్నాయంటే దే డి నాట్ సీ గ్రేట్ థింగ్స్. గొప్ప సంగతులు వారు చూడలేదు. అక్కడ పోయి వారు చూడగలిగిందంట పశువులు ఉండే తొట్టిని చూసినారు. దే సా సంథింగ్ విచ్ ఇస్ నాట్ రైట్. ద కండిషన్స్ దట్ ఆర్ దేర్ ఇస్ నాట్ రైట్. వారు చూచిన ఆ పరిసర ప్రాంతాలన్నీ ఎలాంటివి అంటే సరి అయినదిగా లేదు. ఇట్ వాజ్ నాట్ రైట్. బట్ దే సా సంథింగ్ వెరీ గ్లోరియస్. పిల్లలు, వారికి దేవదూత ప్రకాశించి మహిమను కనపరిచిన వారు చూచిన సంగతి ఏంటంటే దే సా అ గ్లోరియస్ థింగ్. అదేంటంటే తృణీకరించబడిన మెస్సయ్యను చూసినారు. ద రిజెక్టెడ్ క్రైస్ట్. వీరికి ఏం తెలుసు అంటే దానియేలు గ్రంథంలో ఉంది, మెస్సయ్య పుడతాడు, మెస్సయ్య పుట్టినప్పుడు ఆయనను తృణీకరిస్తారు అని చెప్పిన సంగతి వీరి మనసులో నాటబడింది. ప్రియులారా, దే సా ద రిజెక్టెడ్ క్రైస్ట్. తృణీకరించబడిన క్రీస్తును చూచి ఏం చేసినారంట? ఆ దేశంలో ఉన్న వాసులందరికీ తెలియజేసినారు. అక్కడ రాయబడలేదు దే సా ద రిజెక్టెడ్ క్రైస్ట్ బట్ ద కండిషన్స్ దట్ వేర్ దేర్. పిల్లల, వారు చూచిన పరిస్థితి అంతా ఎలాగుందంటే దే సా and they said they went around while teaching about the country the things which had been said to them concerning this child, and all who heard 18వ వచనంలో రాయబడే 2వ అధ్యాయం 18వ వచనం లూకా సువార్త, and all those who heard wondered and రాయబడింది, and all those who heard wondered at the things said to them by the shepherds. గొర్రెల కాపర్లకు ఎందుకు కనబడాలి? ఇదొక ప్రశ్న. యేసు ప్రభు పేదవారికి కనబడాలా, లేదా మరి ఆయన దరిద్రులకు కనబడాలి, రోగంలో ఉన్న వారికి కనబడాలి, కానీ గొర్రెల కాపర్లకే ఎందుకు కనబడాలి అని అంటే మెస్సయ్య అంటే కాపరి. ప్రియుల, మెస్సయ్య అంటే ఎవరు? మెస్సయ్య అంటే రక్షించేవాడు. యేసు ప్రభు ఎవరు అంటే రక్షించేవాడు. రక్షించేవాడే కాపరి. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ కుడ్ సే దట్. యేసు వార్తలో ఆ మాట కనబడదు, యోహాను సువార్తలో కనబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు మెస్సయ్యగా రక్షించుటకు వచ్చినవాడు. అందుకే గొర్రెల కాపరులకు దగ్గరికి వెళ్ళి దూత చెప్పింది ఫస్ట్ మాట ఏంటంటే రక్షించే రక్షకుడు పుట్టినాడు. The man who saves you.
మెస్సయ్య అంటే ఎవరంటే రక్షించేవాడు పిల్లలు. గొర్రెల కాపర్లు అనుకున్నారు మేమే గొప్ప వాళ్ళము, మాకు ఇంత గొప్ప మందు ఉంటే మేము వారిని సింహముల నోటి నుండి, పులుల నోట్ల నుండి, ఎలుగుబంటి దగ్గర నుంచి, అన్నిటి నుంచి, నక్కల నుండి తప్పించుచున్నాం, మేము గొప్ప కాపర్లము, మాకు తెలిసినంత మరి గొప్ప వెలుగు ఎవరికి తెలియదు అనుకున్న వీరికి వారి వెలుగు కంటే గొప్ప వెలుగు వారికి ప్రకాశించి యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలియజేసే సంగతులు వారికి తెలియజేయగా వారి చూచుటకు దే మేడ్ అండ్ హేస్ట్ పిల్ల, ఎంతో పరిగెత్తుకుంటూ వచ్చి వారు ఆ సంగతులు చూచి అందరికీ తెలియజేసినట్లు. యేసు ప్రభువును నమ్ముట, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించుట ఎలాంటి సంగతి అంటే అందరికీ తెలియజేసేది పిల్ల. ఈ వారమంతా కూడా యేసు ప్రభువుని గురించి తెలియజేయాలని గొప్ప వెలుగుతో అనేక పాటలు పాడి యేసు ప్రభువును తెలియజేయాలనుకున్నాం పిల్ల. దాట్స్ స్పిరిట్. యేసు క్రీస్తు ప్రభువును తెలియజేయటప్పటికై దేవుడు నీకు ఏ అవకాశం ఇచ్చినా దానిని వాడుకోవాలి పిల్ల. దేవుడు నీకు ఎలాంటి సమయం ఇచ్చినా వాడుకోవాలి. వేరే సమయం దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు, బట్ ద టైమ్ దట్ యూ హ్యావ్, నువ్వు దానిని అవకాశంగా, వీరికి ఇవ్వబడిన అవకాశమును పరిగెత్తుకుంటూ వచ్చి చూచి వారందరికీ తెలియజేసినారు. అందరూ విన్నారు. కానీ మరియను గురించి ఏం రాయబడిందంటే 19వ వచనంలో, బట్ మేరీ కెప్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హర్ హార్ట్, పాండరింగ్ దెమ్ ఇన్ హర్ హార్ట్, ఇన్ హర్ హార్ట్ అని రాయబడింది. మేరీ ఏం చేసిందంట? ఆమె మనస్సులో పెట్టుకుంది, ఆమె హృదయంలో పెట్టుకుంది అని రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు యొక్క జననం నీ హృదయంలో ఉండాలప్పుడు, నీ మనస్సులో ఉండాలి. అంతేకాదు యేసు ప్రభు చేసిన కార్యము, శిలువపై ఆయన వేలాడదీయబడి చనిపోయి ముగించిన కార్యం నీ యొక్క జీవితంలో ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్ అ ఫ్రెష్ థాట్ పిల్లలు. మరియా ఈ సంగతులన్నీ ఆమె మనసులో, ఆమె హృదయంలో దాచుకుంది అని రాయబడింది. మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. ఇదే సంగతులు ఆమె జీవితంలో ఎలాగూ కనబడినాయో మరి మనము గమనిస్తే 2వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం. And having come into the house, they saw the little child with Mary his mother అని రాయబడింది. ఇక్కడ పశువుల తొట్టిలోనికి వచ్చి, అక్కడ యేసుక్రీస్తు ఉన్న చోటులోనికి వచ్చి గొర్రెల కాపర్లు చెప్పిన సంగతులన్నీ ఏం చేసిందంటే ఈమె తమ హృదయంలో, మనస్సులో పెట్టుకుంది కదా. ఇంటిలోనికి వచ్చినారని రాయబడింది. ఇంకా పశువుల తొట్టిలో ఉన్నారని అక్కడ లేదు. యేసు ప్రభువును చూడడానికి వచ్చిన ఈ జ్ఞానులు ఎక్కడ వచ్చినారంటే పశువుల తోటికి రాలేదు. వారు ఎక్కడ వచ్చినారంటే దే హ్యావింగ్ కమ్ ఇన్ టు ద హౌస్ దే సా ద లిటిల్ చైల్డ్ అని రాయబడింది. యేసు ప్రభు జ్ఞానులు బయలుదేరి వచ్చినారు. ఈ జ్ఞానులు వచ్చి పశువుల తొట్టిలోనికి రాలే యేసు ప్రభువును చూడడానికి. ఎక్కడికి వచ్చిన? దే కేమ్ ఇన్ టు ద హౌస్ అండ్ దే సా జీసస్ విత్ మేరీ అని రాయబడింది. మరియా ఎలాంటి పాత్రను వహిస్తా ఉంది అని అంటే, ఆమె యేసుక్రీస్తు ప్రభువును గురించిన సంగతులు ఆమె హృదయంలో ఉంది, ఆమె మనస్సులో ఉంది పిల్ల. ఇంకేముందంట? యేసు ప్రభు ఆమెతో ఉన్నాడు పిల్ల. ఈ 3 సంగతులు మనం గమనించాలి బ్రదర్. మైండ్, హార్ట్ అండ్ షీ వాజ్ విత్ జీసస్ అని రాయబడింది. యేసు ప్రభుతో ఉండింది ఆమె. ఆమెకు ఒక శిశువుగా కనబడలే యేసు ప్రభు. హీ వాజ్ అ సేవియర్. ఆయన లోకరక్షకుడు అనే సంగతి భూలోకంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయబడింది. కానీ మరియ దగ్గరికి వచ్చేసరికి మరి ఆ సంగతులు ఎలాగో స్వీకరించిందంట? షీ టుక్ ఇట్ టు హర్ హార్ట్ పిల్లర్. హృదయంలో ఆలోచన, హృదయంలో దాచుకుంది, మనసులో దాచుకుంది. ఇంకెక్కడంట? ఇంట్లో ఉన్న యేసు ప్రభుతోనే ఉన్నది అనే సంగతి మనం గమనించాలి. షీ డిడ్ నాట్ లీవ్ జీసస్. చాలామందికి యేసు ప్రభు యొక్క రక్షణ దినం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎలాగుంటుందంటే చాలా రమ్యంగా కన్నీళ్లు కార్చి యేసు ప్రభు నా కొరకై చనిపోయినాడు, నా కొరకై జన్మించినాడని ఎరిగి నమ్ముకొని వారి జీవితాల్లో కొన్ని దినములు, కొన్ని మాసములు లేదా సంవత్సరం దాటగానే మళ్ళా మామూలైపోతారు. మరియకు చెప్పబడిన సంగతులు ఎక్కడున్నాయంట? ఇట్ వాజ్ ఇన్ హర్ హార్ట్, ఇన్ హర్ మైండ్ పిల్ల. 2 చోట్ల ఆమె జీవితంలో, ఆమె హృదయంలో, మనసులో ఉన్న సంగతిని విడిచిపెట్టలేదు ఆమె. షీ డి నాట్ లీవ్ ఇట్ ఫర్ అ సీజన్.
ఇది ఒక కాలంలో ఈ పుట్టినాడు అయిపోయింది, ఇంకా ఆయన చరిత్ర అయిపోయింది అని అనుకుంటాం మనం. అలా కాదు పిల్లలు. యేసు క్రీస్తు ప్రభు యొక్క జననం ఎలా ఉండింది అంటే, మరియకు ఆమె మనసులో దాచుకుంది. ఆమె ఇంకెక్కడ పెట్టుకుందంట? ఆమె హృదయంలో దాచుకుంది పిల్ల. దాచుకొని ఎవరితో ఉందంట? యేసు ప్రభుతో ఉంది పిల్ల. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని రక్షకుడిగా భూలోకమునకు అవతరించిన తర్వాత, హౌ ఈజ్ యువర్ మంత్స్, హౌ ఈజ్ యువర్ డేస్, హౌ ఈజ్ యువర్ ఇయర్స్ పిల్ల. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ వచ్చే సంవత్సరం ఎలాగుంటుంది? 2022 హౌ విల్ ఇట్ బీ? యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ఈరోజు యేసు ప్రభుని నమ్ముకుని బాగా ప్రార్థనకు నడిచిన నేను ఈ సంవత్సరంతో, వచ్చే సంవత్సరం మళ్ళీ ఎలాగుంటావు అంటే, ఐ విల్ స్టార్ట్ స్మోకింగ్, సిగరెట్ తాగడం మొదలు పెడతా. వచ్చే సంవత్సరం 2020 క్రిస్మస్ వచ్చేసరికి మళ్ళీ ఎలా ఉండంటే, ఇప్పుడు తాగలే కదా, ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు తాగితే ఏం కాదని ఒక బాటిల్ తీసుకొని తాగడానికి సిద్ధపడతామేమో. మెనీ డి నాట్ డూ దట్ పిల్లలు. యేసు క్రీస్తు ప్రభు యొక్క జననం, ఆయన మరణము ఆమెకు అలా ఉండాలి. ఆమె మనసులో దాచుకుంది హృదయం. ఇట్ కెనాట్ ఎరైజ్ పిల్లలు. నీ హృదయంలో, నీ మనసులో ఉన్న సంగతులను ఎవడు కూడా డిలీట్ చేయలేడంట. మన బ్రెయిన్ ఎలాంటిది అంటే, ఏ సంగతులు అయితే వింటామో అవి ఎలా ఉంటాయంట? మెమరీ కార్డ్ వల్ల స్టోర్ అయిపోతాయి పిల్లలు. దాన్ని డిలీట్ చేయగలిగేవాడు ఎవడు లేడు. హృదయంలో యేసు ప్రభు ఉంటే యేసు ప్రభును తొలగించేవాడు కూడా ఎవడు లేడు. కానీ ఆమె ఏం చేసిందంట? హృదయము మనసులో ఉంచుకోవడం కాకుండా షీ వాజ్ విత్ ద లార్డ్ పిల్లలు. ప్రభుతో ఉండింది ఆమె. ఆయన ఇంటిలో ఉండింది అని రాయబడింది. షీ వాజ్ దేర్ ఇన్ ద హౌస్. జ్ఞానులు వచ్చి యేసు ప్రభును కలవాలనుకున్న సమయం మరియ ఎక్కడుందంట? షీ వాజ్ ఇన్ ద హౌస్. నువ్వు ఎక్కడున్నావు? బయట ఉన్నావేమో, ఇంటి బయట ఉన్నావేమో. చూడండి ఆ సంగతి మళ్ళా చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, వేర్ వాస్ మేరీ వెన్ ద వైస్ మెన్ విజిటెడ్ హర్ పిల్లలు. జ్ఞానులు మరి యేసు ప్రభును సంధించినప్పుడు షీ వాజ్ వెరీ మచ్ ఇన్ ద హౌస్ పిల్లలు. ఆమె బయట లేదు. 11వ వచనంలో రాయబడింది, 2వ అధ్యాయం మత్తయి సువార్త, అండ్ హ్యావింగ్ కమ్ ఇన్ టు ద హౌస్ దే సా ద లిటిల్ చైల్డ్ విత్ మేరీ హిస్ మదర్. ఇంట్లోకి వచ్చినారు. లూకాసు వార్తలు ఏముందంట? గొర్రెలు కాపర్లు వచ్చి యేసు ప్రభుని గురించి విని దేశమంతా చెప్పినారు అని రాయబడింది. బయట వెళ్ళి చెప్పినారు. దే మేడ్ నోన్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద కంట్రీ పిల్లలు. లోక నివాసులందరికీ చెప్పినారు. చెప్పిన ఆ సంగతులు ఎక్కడుందంట? మరియ మనసులో, మరియ హృదయంలో ఉంది. ఇప్పుడు మరియ ఎక్కడుందంట? ఇంట్లో ఉంది. ఇల్లు సంఘాన్ని చూపిస్తామని పిల్లలు, స్థానిక సంఘమును చూపిస్తామని. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత, వేర్ ఆర్ యూ విత్ జీసస్? వీధుల్లో ఉన్నావేమో. యేసు ప్రభు యొక్క జన్మదినము నీకు వీధుల్లోనే వేడుకగా కనబడుతుందేమో. యేసు ప్రభు యొక్క పుట్టుక దినము నీకు అల్లరిగా తిరగడానికి కనబడుతుందేమో. నో మై ఫ్రెండ్, యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము ఇంట్లో ఎలాంటిదంట? మరియ ఎందుకు అక్కడ కనబడుతుందంటే, స్త్రీ పాత్ర అక్కడ ఎందుకు కనబడుతుందంటే, షీ ఈజ్ అ ప్రొటెక్టింగ్ లేడీ పిల్లర్. యేసు ప్రభు సంగతులను కాపాడే స్త్రీగా నిలబడింది. స్త్రీ అంటే అర్థం ఏంటంటే కేరింగ్ పిల్లర్. స్త్రీ అంటే అర్థం ఏంటంటే లోబడుట. స్త్రీ అంటే అర్థం ఏంటంటే దైవ కార్యమును ముందుకు కొనసాగించే వంశాంకురము పిల్లర్. మరియ ఎక్కడుందంట? ఎవరితో ఉందంట? షీ వాజ్ విత్ జీసస్. యేసు ప్రభు ఉన్నాడా నీతో పాటు? హౌ వాజ్ యువర్ లాస్ట్ ఇయర్? దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడన్న బతికి బయటపడిన, చచ్చిపోయటం నేను బయటికి వచ్చిన. మై ఫ్రెండ్, నిన్న ఒక రాత్రి ఒక పాట పాడినాం, నా బ్రతుకు దినములన్నీ లెక్కింప నేర్పుము, నా ఆయుష్కాలమును కొంచెం పొడిగించు అని ఆ కీర్తనకాడు ఎంత దుఃఖముతో ఆ కీర్తన రాసినాడు. ఈ దినం ఎలాగున్నావు? డూ యూ హ్యావ్ రియల్లీ జీసస్ విత్ యూ ఇన్ యువర్ హౌస్? యేసు ప్రభుతో ఉన్నావా? నువ్వు మీ స్థానిక సంఘంలో, నువ్వు ఎక్కడికైతే సంఘంగా యేసు ప్రభును జ్ఞాపకము చేసుకున్నకు బయలుదేరిపోతున్నావా? డూ యూ హ్యావ్ జీసస్ విత్ యూ? మరియా ఇంటిలో ఉంది పిల్లల. జ్ఞానులు ఇంటిలోనికి వచ్చినారు. పశువుల తొట్టిలోనికి, పశువుల పాకలోనికి రాలేదు వాళ్ళు. దే కేమ్ ఇన్ టు ద హౌస్ టు సీ వాట్ అంటే దెర్ ఇస్ అ డివైన్ పర్సన్ పిల్ల. దైవికమైన వ్యక్తిని చూడడానికి ఇంటి లోపలికి వచ్చిన జ్ఞానులు మరియ ఇంటిలో ఉండటం చూడడం పిల్ల.
యేసు ప్రభును గురించి మరియ జీవితంలో ఎలా ఉందంటే, మేరీ kept all these things in her mind, pondering them in her heart అని రాయబడింది. ఆమె ఈ సంగతులన్నీ తన హృదయంలో తలపోసుకుంటూ ఉంది. ఇట్ ఈస్ అ గ్రేట్ జాయ్. ఎంతో సంతోషకరమైన సంగతి ఏంటంట, యేసు ప్రభువును తలపోసుకున్నటప్పుడు ఇలా. ఆయన జననం ఒక అద్భుతం, ఆయన మరణము మహా అద్భుతము ప్రియుల. ఆయన తిరిగి లేచుట ఇంకా దానికంటే గొప్ప అద్భుతం. ప్రపంచ చరిత్ర అంతటినీ కూడా తిరిగి రాసిన ఆయన పునరుత్థానం ప్రియుల. ప్రపంచ చరిత్ర అంతయు కూడా, ప్రపంచమంతా అన్నదంటారు, ఓ పిచ్చోళ్ళారా పొండిరా, ఈరోజు సెలవు ప్రకటించినాం మేము. యేసు ప్రభుని గురించి వినండి, యేసు ప్రభుని గురించి తెలుసుకునండి. ప్రపంచమంతా ప్రతి ఆదివారం సెలవుగా ప్రకటించింది. ప్రపంచమంతా 25వ దినమున సెలవుగా ప్రకటించింది. భూలోకములో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమనంటే, ఓ వెర్రి ప్రజలారా, 25వ తారీఖే కాదు, ప్రతి ఆదివారం కూడా సెలవు దినమే. గో అండ్ హియర్ అబౌట్ జీసస్ క్రైస్ట్. దీనికంటే మించిన భాగ్యం లేదు. కనుక ప్రియులారా, మరియ ఈ సంగతులన్నీ తన హృదయంలో ఉంచుకనగా, ఆ వరుసలో ఎవరు వచ్చినారంట, సిమియోను అనే ఒక గొప్ప భక్తుడు బయలుదేరి వచ్చినాడు. 25వ వచనంలో రాయబడింది, and behold, there was a man in Jerusalem whose name was Simeon, and this man was just and pious, awaiting the consolation of Israel, and the Holy Spirit was upon him, and it was divinely communicated to him by the Holy Spirit that he should not see death before he should see the Lord's Christ. సిమియోను అనే ఒక గొప్ప దేవుని భక్తుడు ప్రియులారా ఇక్కడ. And there was a man whose name was Simeon, and this man was just and pious. ఈయనకి ఏం చెప్పబడిందంట పరిశుద్ధాత్ముని ద్వారా, నువ్వు మెస్సయ్యను చూచేంత వరకు చనిపోవు. దైవికంగా ఇతనికి తెలియజేయబడిన సంగతులు. మృత్యువు లేదు ఇతనికి మెస్సయ్యను చూచేంత వరకు. మెస్సయ్యను చూచినాక ఏం జరుగుతుందంట, నువ్వు అదిగో ఆయనను చూచి నాకు సమాధానంగా దేవుని మరి సన్నిధికి చేరుతావు అని చెప్పబడింది. ఈ మనిషిని గురించి యేసు ప్రభు వచ్చేంత వరకు ఏమంట, మెస్సయ్య వచ్చేంత ఎట్లా ఉన్నాడంట, ఆయన భక్తిగా, ఇంకెట్లా ఉన్నాడంట, నీతిమంతునిగా ఉన్నాడు. యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు. యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నాం. ఇతనికి ఎన్ని సంవత్సరాలు ఇతని గురించి రాయబడలేదు ప్రభు. ఇతడు వేచి ఉన్నాడు అని రాయబడింది. ఇతడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని దినములు వెయిట్ చేస్తున్నాడో చెప్పబడలేదు పిల్లలు. కానీ ఇతడు ఎలాగున్నాడంటే, ఆ దినములన్నీ కూడా భక్తితో ఉన్నాడు. ఎలాగున్నాడంట, నీతిమంతునిగా ఉన్నాడు. ఎలాగున్నాడంట, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క జననం నీవు నేను సంబరాలు చేసుకోవడానికి కాదు, దేని కొరకు జీవించడానికంట, భక్తిగా జీవించడానికి. యేసు ప్రభు యొక్క జననం ఎందుకు ఉందంట, నువ్వు నీతిమంతునిగా జీవించడానికి కొరకు. యేసు ప్రభు ఈ భూలోకమునకు ఎందుకు వచ్చినాడంట, నువ్వు ఆయన రాకడ కొరకు మరలా ఎదురు చూడాలని. భూలోకమంతా అంటది యేసు ప్రభు పుట్టినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు. కానీ ఈజ్ ఇట్ అ ట్రూ సేయింగ్? అది నిజమైన పలుక అంటే అవును. ఎందుకంటే ఆయన మరలా రాబోతున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంది, ఓ ఇశ్రాయేలు, ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి తీసుకొని పోబడిన ఈ యేసే మరలా వస్తాడు. ఎప్పుడు వస్తాడయ్యా? 11వ వచనంలో ఉంది, హూ ఆల్సో సెడ్, మెన్ ఆఫ్ Galilee, why do you stand looking into heaven? This Jesus who has been taken up from you into heaven shall thus come in the manner in which ye have behold him going to heaven and heaven. యేసు ప్రభు మన కొరకు కూడా చెప్పబడిన మాట. సిమియోనికి ఏం చెప్పినాడు? పరిశుద్ధాత్ముడు చెప్పినాడు, నువ్వు మెస్సయ్యను చూచేంత వరకు చనిపోవాలి. మనకు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎలాగో యేసు ప్రభు పరలోకమునకు పోయింది చూచినారో అలాగే ఆయన వస్తాడు. దిస్ మ్యాన్ హూ వాజ్ ఇన్ జెరూసలేం, ఇతను ఎక్కడున్నాడంట? ఈ సిమియోన్ ఎక్కడున్నాడు? హీ వాజ్ నాట్ ఇన్ అ ఫారిన్ ల్యాండ్ ప్రిల్లర్. అమెరికాలో లేడు, లండన్లో లేడు, యూరోప్లో లేడు, మిడిల్ ఈస్ట్లో లేడు. ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన 7 సువర్ణ గొప్ప అద్భుతములుగా ప్రకటించుకోబడే వస్తువుల దగ్గర నిలబడి లేడు. ఎక్కడున్నాడంట? యెరూషలేం.
ఆ యెరూషలేం ఎలాగుందంటే సిమియోన్ వచ్చేసరికి రోమిలంతా ఆక్రమించేసినారు. దేర్ వాజ్ నో కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయలైట్స్ పిల్లలు. వారికి అధికారులు ఎవరు? అంత రోమా రాజ్యం వారిని ఆక్రమించి రోమా ప్రభుత్వం నడిపించుచున్న యెరూషలేం పట్టణం. యెరూషలేం ఎలాంటిదంట? దేవుని వైభవం కలిగిన పట్టణం. యెరూషలేం ఎలాంటిది అంట? దేవుడు నిర్ణయించిన పట్టణంలో అన్యుడు వచ్చి రాజ్యం వెళ్తా ఉన్నాడు. కానీ ఒక మనుషుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంట? ఈ యెరూషలేమును రాజ్యం వెళ్ళేవాడు రాబోచు ఉన్నాడు. ఈ యెరూషలేములో సింహాసనం వేసుకొని భూలోకమంతటిని ఏలబోచున్నవాడు రాబోచు ఉన్నాడు. ఈ యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచ నియంత్రాలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి మొక్కి ఆయనను గణపరిచే ఒక రారాజు పుట్టబోచు ఉన్నాడు అనే సంగతి ఎవరికి తెలుసు అంట? సిమియోనికి తెలుసు. అందుకే ఆయన ఎక్కడ ఉన్నాడంట? యెరూషలేములో ఉన్నాడు. మెఫీబోషెతును దావీదైన మహారాజు తన సింహాసనంపై కూర్చుండబెట్టినాడు. ఆ సింహాసనంపై కూర్చోబెట్టినప్పుడు ఆయనపై తిరుగుబాటు చేసి అబ్షలోము దండెత్తి వస్తే రాజు సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఆ సమయంలో మెఫీబోషెతు ఏం చేస్తాడంటే యెరూషలేములోనే నిలబడతాడు. రాజేమో దూరదేశము పారిపోయినాడు సింహాసనం వదిలిపెట్టి. కానీ మెఫీబోషెతు యెరూషలేములో ఉండి ఏం చేసినంట? గడ్డమును పెంచుకొని అతడు తన తల మీద దుమ్మును పోసుకొని మెస్సయ్య నా రాజు దావీదు తిరిగి వస్తాడు అని చెప్పి ఆయన కొరకు ఎదురు చూసుకుంటా కూర్చున్నాడు. దావీదు తిరిగి సింహాసనం అధిష్టానం చేసేంత వరకు గడ్డము గీసుకొనేలేదు, తను స్నానమును చేయలేదు, గోనపట్టను విడిచిపెట్టలేదు. సిమియోను ఎలాంటి వాడంట? యేసు ప్రభు వచ్చేంత వరకు నీతిమంతుడిగా ఉన్నాడు. యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఎలాగున్నాడంటే ఇతడు ఏమాత్రము కూడా భక్తిని వదిలిపెట్టలేదు. యేసు ప్రభు రాడు అనే నిరీక్షణను కూడా పోగొట్టుకోలేదు. ఈ హ్యాడ్ డివైన్ విజ్డమ్ ప్రిల్ల. యేసు ప్రభుని నమ్ముకున్న, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రియ బిడ్డలు, హౌ ఇస్ యువర్ లైఫ్? ఆర్ యు ఇన్ జెరూసలేం? తృణీకరించబడిన యెరూషలేంలో ఉన్నావా? ప్రపంచ నియంతలు ఏలుచున్న దేశంలో నీవు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ భక్తిగా నీతిగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరులారా, స్నేహితులారా, నీవు ఎక్కడున్నావు? మరియా ఎక్కడుందంట? ఈ వార్త విని ఇంట్లో ఉంది. సిమియోన్ ఎక్కడున్నాడంట? తృణీకరించబడిన యెరూషలేంలో ఉన్నాడు. ఆ డిస్పైజ్డ్ ల్యాండ్. ఈ రోజు వరకు కూడా ఆ దేశము అలాగే ఉంది. ఈ భూలోకము యేసు ప్రభును తృణీకరించిన ప్రదేశంలో నువ్వు ఎట్లున్నావు? యేసు ప్రభుని భూలోకం వద్దనుకుంది, అందుకే ఆయనకు పశువుల తొట్టి ఇచ్చింది. యేసు ప్రభుని భూలోకం వద్దనుకుని శిలువ మీద ఆయనను సిలువ వేసినారు. ఇతడు వద్దు అని కేకలు వేసి ఆయనను తృణీకరించినారు. హౌ ఆర్ యూ ఇన్ దిస్ ల్యాండ్? యేసు ప్రభును తృణీకరించిన ఈ ప్రదేశంలో నీ భక్తి ఎట్లా ఉంది? హ్యావ్ యూ బీన్ రైచియస్? నీతిమంతునిగా జీవిస్తున్నావా నీవు? యేసు క్రీస్తు ప్రభును తృణీకరించిన ఈ ప్రదేశంలో మరి లూకాసు వార్తలో సిమియోన్ ఎలా ఉన్నాడంట? హీ వాజ్ వెయిటింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఒక సహోదరునితో వెళ్ళి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు వస్తాడు అని అన్నావు కదా, నమ్ముకున్నానయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, మరి యేసు ప్రభు రాలే, నువ్వేమో మరణ పడకలో ఉన్నావు, ఎట్లా నీ పరిస్థితి ఇప్పుడు అంటే, అయితే ఏమి చచ్చిపోతే డైరెక్ట్గా పోయి చూస్తా ఆయన, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ చూస్తా అంటే ఆయన వస్తాడనే మాట నిజం కాదా అంటే, ఎవడన్నా ఆయన వస్తాడు, నేను కనులు మూసినా ఆయన్నే చూస్తా, కనులు తెరిచినా ఆయన్నే చూస్తా. బతుకుంటే యేసు ప్రభుని ఖచ్చితంగా చూస్తా, కళ్ళు మూస్తే యేసు ప్రభునే చూసేది. యెరూషలేములో సిమియోన్ యొక్క ఆలోచన అదే, మరణిస్తే యేసు ప్రభుని నేను చూడను, కానీ యేసు ప్రభును చూచేంత వరకు నేను కనులు ముయ్యను. వాట్ ఆర్ లైట్ ప్రిలార్. యోబు అన్నాడు, నా కనులతో నిబంధన చేసుకున్నాను, అపవిత్రమైన వాటిని చూడను అని. సిమియోను నిబంధన చేసుకున్నాడు, నేను చనిపోను, యేసు ప్రభును నా కనులతో చూచేంత వరకు. ఎంత పవిత్రంగా కనులుండాలో. యేసు ప్రభుని నమ్ముకొని పండుగలు చేసుకొని ఆనందంగా అల్లరిగా తిరుగుబోతుల్లాగా తాగుబోతుల్లాగా వీధుల్లో తిరిగే వాళ్ళు చాలామంది. వాట్ ఈజ్ యువర్ ఐ సీయింగ్ పిల్ల? యేసు ప్రభు ఇదిగో అన్నాడు, గలిలయ మనుషులారా ఎందుకు పరలోకం వైపు చూస్తున్నారో, ఆయన మరలా వస్తాడు. ప్రిపేర్ యువర్ ఐస్ ఫర్ జీసస్ క్రైస్ట్ పిల్ల. నీతిగా బ్రతుకు, యేసు ప్రభు కొరకై భక్తిగా బ్రతుకు. ఎవరిని చూడాలంట?
ఎందుకు ఆ బ్రతుకు జీవించాలి అంటే టు సీ జీసస్. Simon was waiting for Jesus and he saw, ఏమంట అతడు 28వ వచనం, he received him into his arms. ఈయన ఎవరంట? ఎక్కడున్నంట? యెరూషలేములో ఉన్నాడు. యేసు ప్రభుని ఎక్కడ ఎత్తుకున్నాడంట? తన ఒడిలో తీసుకున్నాడు. ఆర్మ్స్ అంటే ఇవి ప్రియులారా, యేసు ప్రభు కొరకై భుజస్కంధాలను సిద్ధపరుచుకున్నాడు ఆయన యేసు ప్రభును మోయాలని. His arms was prepared. ఆయన భుజాలు ఎలాగున్నాయంట? యేసు ప్రభును నేను ఎత్తుకోవాలా. మై ఫ్రెండ్, ఇదిగో యేసు ప్రభు శిలువ మీద వేలాడదీయబడితే ఎవరు కూడా ఆయనను ఇష్టపడలే. అరిమత్తయి యోసేపు వచ్చినాడు, ఆయనను కౌగిలించినాడు తన వస్త్రముల చేత. నికోదేము వచ్చినాడు, ఆయనను ఘనపరిచినాడు. ఆర్ యూ ప్రిపేర్డ్ టు టేక్ జీసస్ ఇన్ టు యువర్ ఆర్మ్స్? యేసు ప్రభుని చేతిలో ఎత్తుకొని, ఏ తల్లి అయినా శిశువుని చేతిలో ఎత్తుకొని నిర్లక్ష్యంగా నడుస్తుందా? నిర్లక్ష్యంగా సాగుతుందా? నిర్లక్ష్యంగా ఉంటుందా శిశువుని చేతిలో పెట్టుకోను? ఏ తండ్రి కూడా ఉండడు ప్రియుల. ఎక్కడ నీకు దీవెనంట? వెన్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ ఆర్మ్స్. ఈ భుజాలు ఎలాగుండాలంటే, డిడ్ యూ ట్రైన్ యువర్ ఆర్మ్స్ ఫర్ జీసస్ ప్రియుల? బాడీ బిల్డ్ చేస్తారు చాలా మంది సహోదరులు, ఏమనొస్తారు, ఈజ్ యువర్ ఆర్మ్ సో స్ట్రాంగ్ టు క్యారీ జీసస్ ప్రియుల? నీ ఒడి ఎలాగుంది? హౌ ఈజ్ యువర్ బాసమ్ ప్రియుల? డూ యూ హ్యావ్ థింగ్స్ పర్టైనింగ్ టు జీసస్? ఇదిగో ఇతడు యేసు ప్రభుని ఏం చేసినాడంట? హీ టుక్ హిమ్ ఇంటు హిస్ ఆర్మ్స్ అండ్ బ్లెస్డ్ గాడ్. యేసు ప్రభు నీ భుజములపై మోయగలిగే భారంగా నువ్వు మోసినప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తావంట? దేవుని ఆశీర్వదిస్తాడు. గమనించండి, మనిషి దేవుని ఆశీర్వదించండి. 28వ వచనం, అండ్ ఇక్కడ రాయబడింది, హీ రిసీవ్డ్ హిమ్ ఇంటు హిస్ ఆర్మ్స్ అండ్ బ్లెస్డ్ గాడ్ అండ్ సెడ్, లార్డ్ నౌ thou lettest thy bondman go according to thy word. నీ దాసునిక సమాధానముతో పోనిచ్చుచున్నావు. సమాధానం లేదంట ఆయన. ఎందుకు లేదు సమాధానం? బ్రదర్, మాకు అస్సలు నెమ్మది లేదు బ్రదర్. మాకు ఎన్ని పండుగలు చేసుకున్నా నెమ్మది లేదు బ్రదర్. మా ఇంట్లో ఎంత తెచ్చుకున్నా నెమ్మది లేదు బ్రదర్. ఈయన కూడా నెమ్మది లేదంట. ఆయనకి ఏం నెమ్మది లేదంట? యేసు ప్రభును చూసేంత వరకు నాకు నెమ్మది లేదు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చు. యు ఆర్ నౌ లెటింగ్ యువర్ సర్వెంట్ టు గో ఇంటు పీస్. యేసు ప్రభును చూడాలా, యేసు ప్రభును చూడాలా. దట్ షుడ్ నాట్ లెట్ యూ ఇంటు పీస్. ఆతృత ఉండాలని. యూ షుడ్ హ్యావ్ ఆల్వేస్, మై లార్డ్ ఈస్ కమింగ్, మై లార్డ్ ఈస్ కమింగ్. హీ హ్యాడ్ నో పీస్ టిల్ హీ సా జీసస్ పిల్లర్. యేసు ప్రభును చూసేంత వరకు సమాధానంగా ఉండలేదు ఆయన. అయ్యా, ఎట్లా నేను సమాధానంగా ఉంటాను? హౌ విల్ ఐ పికప్ మై సిగరెట్ పిల్లర్? యేసు ప్రభు నోట్లో పెట్టుకుని యేసు ప్రభు వచ్చినాడు అనుకో, ఎట్లుంటుంది? నీ నోట్లో సిగరెట్ వెగులుతుంటే వేర్ విల్ యూ పిల్లర్? నీ చేతిలో బాటిల్ ఉంటే యేసు ప్రభు వచ్చినప్పుడు ఎక్కడుంటావు? హౌ విల్ యూ బీ? నీ యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు లోకల్లో ఒక జుట్టు లోకల్ పట్టుకొని కొట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? హౌ విల్ యూ బీ? మై ఫ్రెండ్, హీ వాస్ వితౌట్ పీస్ టు సీ జీసస్. ఆయనకున్న సమాధానం గురించి నేను మాట్లాడడం లేదు. యేసు ప్రభువును చూడాలనే విషయం ఆయన అంటున్నాడు. ఐ హ్యావ్ నౌ thou lettest thy bound man go according to thy word in peace. సమాధానం. చివరిగా మనం చదువుకున్న ఇంకొక స్త్రీని గురించి మనం చూస్తే, హన్నా అనే ఫెనియేలు కుమార్తె, ఆషేరు గోత్రికులైన హన్నా అని రాయబడింది. ఈమె ఎన్ని సంవత్సరాలు విధవరాలు ఉందంట? 84 years. 8 + 4 12. 2 + 1 3. ఈమె ఎన్ని సంవత్సరాలు ఉందంట? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండడం. చాలామంది భూలోకంలో భర్త చనిపోగానే పెళ్లి చేసుకుంటారు, భార్య చనిపోగానే పెళ్లి చేసుకుంటారు. బట్ షీ వెయిటెడ్ ఫార్ జీసస్ పిల్లర్. ఎన్ని సంవత్సరాలు? 84 years. ఇది చాలా సులువుగా చెప్పుకునే వయసు కాదు పిల్ల. 84 సంవత్సరాల వయసు ఆమె విధవరాలుగా ఉంది అని రాయబడింది. విడో అంటే సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్, నపంసకులుగా మారిపోవడం. స్త్రీ అయినా పురుషుడైనా పిల్ల. విడో అంటే నాట్ హ్యావింగ్ హ్యూమన్ ప్లెజర్, మనుష్య కోరికలను నెరవేర్చుకోనని పరిస్థితి పిల్ల. అదే విడో అంటే అర్థం. పురుషుడైనా స్త్రీ అయినప్పుడు. ఈమె ఎన్ని సంవత్సరాలు ఉందంట? 84 years. థింక్ ఆఫ్ ఇట్ పిల్లర్. హౌ బిగ్ ఇస్ దట్ స్పాన్ పిల్లర్? ఎంత పెద్ద కాలగతో అది. నువ్వు నేను వర్ణించలేనటువంటి కాలం. 20 సంవత్సరాలు రాగానే
బాయ్ ఫ్రెండ్ కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుంటారు. 18 సంవత్సరాలు రాగానే ఫోన్, స్మార్ట్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అందరూ ఈనాడు కలిగి ఉన్న వెలిగిదే. సో ఐఎమ్ టాకింగ్ బ్రదర్, ఇది మాట్లాడదు బ్రదర్ అంటే, ఎస్ యూ పుట్ అవే యువర్ స్మార్ట్ ఫోన్, ఐ విల్ పుట్ అవే మై స్మార్ట్. చేయలేమది. యూ ఫైండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద బ్యూటీ ఆఫ్ ద వరల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్ బ్రదర్. ద బ్యూటిఫుల్ గర్ల్స్, ద బ్యూటిఫుల్ బాయ్స్ అంతా ఎక్కడ ఉన్నారంటే నీ చేతిలోనే ఉన్నారు. హ్యావ్ యూ షన్ ఇట్? షీ వాజ్ దేర్. ఆమె కాలంలో లేదయ్యా, అవన్నీ లేవు. ఎవరున్నారు ప్రపంచంలో అంత బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ మెన్ ఎవరంటే ఇస్రాయేలీలే. ప్రపంచ దేశాలన్నీ తిరిగి రండి. ఇప్పుడు పోటీలు పెట్టి అన్నీ చేస్తున్నారు, కానీ ఏ పోటీలో కూడా వాళ్ళు రారు బ్రదర్. వచ్చినా కూడా గెలవరు, ఎందుకంటే దేవుని పర్మిషన్ లేదు. నీ అందాన్ని ప్రపంచానికి చూపించుకో అని చెప్పే వెలుగు ఇశ్రాయేల్ మధ్య లేదు, దేవుని గ్రంథంలో లేదు. అంత సుందరమైన వ్యక్తులు ప్రియ. మరి పరమగీతములు చదివితే నీ ప్రియుడు ఎలాంటి వాడంటే, నా ప్రియుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు. అతికాంక్షణీయుడు అంటే ఎవ్వడు కూడా ఆయన ఎదుట నిలబడలేరు. అలాంటి దేశం ఇశ్రాయేల్ దేశం ప్రియ. ఇక్కడ ఈమె షీ వాజ్ 84 years పిల్ల. ఎంత చక్కని జీవితం ప్రభు కొరకే ఎదురు చూస్తూ ఉండింది పిల్ల. షీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. వాట్ డిడ్ యూ సాక్రిఫైస్ దిస్ ఇయర్ పిల్ల? ఈ సంవత్సరం అంతంలోనికి రాబోతా ఉన్నాం. డిడ్ యూ సాక్రిఫైస్ ఎనీథింగ్? లేదా నువ్వు విడిచిపెట్టిన దాన్ని మళ్ళా పట్టుకున్నావా? వాడు ఏం చేసినాడు? తాడని పామును పట్టుకున్నాడు, పామును వదిలేసి తాడును పట్టుకున్నాడు. కానీ తాడును వచ్చి ఏం చేస్తుంది? పాము కాటేస్తుంది. డోంట్ క్యారీ బ్యాక్ వాట్ యూ హ్యావ్ లెఫ్ట్. ఈమె చేసిన పని అదే ప్రియులారా. షీ సెడ్ ఐ విల్ వెయిట్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఆమె ఇంకెక్కడ ఉందంట? ఆమె దేవాలయమును 17వ వచనం, హూ డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ టెంపుల్ సర్వింగ్ నైట్ అండ్ డే విత్ ఫాస్టింగ్స్ అండ్ ప్రేయర్స్. నపంసకుడిగా ఎట్లా మారుతాడు ఒక మనిషి అంటే, ఉపవాసం ఉంటేనే. సుఖభోగములను భుజించుచు ఎవడు కూడా నపంసకుడిగా మారలేడు, విధవరాలుగా మారలేడు పిల్ల. హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే ప్రార్థన, ఉపవాసమే. ఈ 2 క్రియలు ఏం చేస్తాయంటే నీ శరీరాన్ని సంపూర్ణంగా నలగొడతాయి పిల్ల. ఇవి చేసిన క్రియ అలాంటిది. యేసు ప్రభువును చూచేంత వరకు, అంటిల్ ఐ సీ జీసస్ క్రైస్ట్ అని దేవాలయంలో రాత్రి బగలు. ఆమె ఒక సీజన్ కొరకు లేదు. 40 రోజులు మేము భక్తిగా ఉంటాము, డ్రెస్సులు మార్చుకుంటాం, పొద్దున్నే లేచి సలనీళ్ళు స్నానం చేస్తాం. దూరం. నిన్న ఒక ఆయన మేము క్రిస్మస్ ప్రోగ్రామ్ వీధిలో చేసి వాడు చెప్తుంటే ఆయన భార్య చాలా నడు ఇక్కడ దూరం జరుగు నువ్వు అంటున్నాడు ఆయన. అరే నీ భార్య రాబోయి ఏంది దూరం జరుగు నా మనసులో అనుకోడు. కానీ వాళ్ళ భక్తి అలాంటి. నాట్ ఫర్ అ సీజన్ ప్రిల్లర్. నపంసకుడిగా మారడం ఒక కాలం కోసం కాదు, ఆల్ యువర్ లైఫ్. యేసు ప్రభు అందుకే వచ్చినాడు. ఎందుకు మనం నపంసకులుగా మారాలంటే ఆయన తృణీకరించినాడు ఈ లోకం. యేసు ప్రభును వద్దు అనుకున్నారు ఈ లోకం కనుక, ఈ లోకంలోని నాకు వద్దు అని జీవించేవాడు నిజమైన భక్తుడు ప్రియుల. ఎప్పుడు మరి ఈ లోకంలోని ఆశలన్నీ మనం అనుభవిస్తామంటే, యేసు ప్రభు భూలోకానికి వస్తాడు. ఆయన తన సింహాసనం వేసుకొని 1000 ఏళ్ళు ఈ భూలోకం అంతటిని రాజ్యం వెళ్తాడు. ఆ దినమున నువ్వు చెప్పిందే వేదము, నువ్వు ఆడిందే నాట్యము, నువ్వు పాడిందే పాట. ఎందుకంటే దేవుని చేత అనుగ్రహించబడిన దినం అది. ఈరోజు ఎందుకు నువ్వు అనుభవించకూడదు అని అంటే, యేసు ప్రభును తృణీకరించిన ఈ లోకంలో నాకు ఏది ప్రీతిగా లేదు. అలాగూ చూస్తే యెరూషలేములో ఎవరో సింహాసనం వేసుకొని కూర్చున్నారు. అలాగూ చూస్తే మెస్సయ్య రావాల్సిన స్థానము ఎక్కడుందంట? పశువుల తొట్టిలో ఉంది. అలాగూ చూస్తే దేవాలయంలో ఏముందంట? యేసు క్రీస్తు ప్రభును ప్రేమించేవాడు ఎవడు కనబడలేదు. సిమియోను ఒకడు, ఆ తర్వాత హన్న బయలుదేరి వచ్చింది. ఈమెను ఇన్ని సంవత్సరాలు ఆమె దగ్గర ఉపవాసం ఉంటే ఏముంటుంది? ఏమరా పీనుగులాగా అయిపోయినావు, అంతా ఎముకలే కనబడుతున్నాయి, బొక్కలే కనబడుతున్నాయి, ఏమరా ఇంత దరిద్రంగా తయారైపోయినావు అంటే రోజు ఫాస్టింగ్ బ్రదర్, ఫాస్టింగ్ అంట. ఈమె ఫాస్టింగ్ ఉన్నందుకు ఆమె దగ్గర ఏముంది అని అంటే ఒక మాట. ఆదికాండం, నేను ఐ జస్ట్ క్లోజ్ ఫిల్లర్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఆదికాండం 49వ అధ్యాయంలో ఈమె ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉంది కదా. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే ఏముంటుందా ఒక దగ్గర అని మనం ప్రశ్నిస్తే, 20వ వచనం 49వ అధ్యాయం ఆదికాండం. నేను కూర్చోండి పిల్లలు, ప్లీజ్.
ఈమె ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆమె ఏం సంపాదించింది, ఆమె ఏం తీసుకొచ్చింది అని ఆలోచన చేస్తే ఆదికాండం 49వ అధ్యాయం 20 వచనం. వాట్ డిడ్ షీ హ్యావ్? ఆల్ 84 years ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఏమి ఆమె ఉపవాసం ఉండి ఆమె సంపాదించింది అంటే 49వ అధ్యాయం ఆదికాండం 20 వచనం. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, తెలుగులో వేరే వచనాలు ఉండొచ్చు. అవుట్ ఆఫ్ ఏషర్ హిస్ బ్రెడ్ షల్ బి ఫ్యాట్. ఇంకేం రాయబడిందంట? అండ్ హీ విల్ గివ్ రాయల్ డైంటీస్ అని రాయబడి. తెలుగులో ఒకసారి చదవండి, ఒకసారి 49వ అధ్యాయం 20 వచనం ఆదికాండం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు కలిగిన మధురమైన పదార్థములు ఇచ్చినట్ట. శ్రేష్టమైన ఆహారం అంటే ఫ్యాట్ ఉంది అని ఇంగ్లీష్లో చెప్తాను. ఆషేరు దగ్గర ఏముందంట? ఫ్యాట్, కొవ్వు. ఎప్పుడు చూసినాడు ఇది? యాకోబు ఆషేరు గోత్రికురాలైన ఫెనియేలు కుమార్తె అయిన హన్నా పుట్టక మునుపు కొన్ని వేల సంవత్సరాల క్రిందటము ఏం చూసినాడంట? క్రొవ్వును చూసినాడు. పిల్ల ఎక్కడుందిరా ఈమె దగ్గర క్రొవ్వు? ఈమె ఉపవాసం ఉండే, ప్రార్థన చేసే, ఏమీ లేదు. 84 సంవత్సరాలు ఎండిపోయిన దుస్థితిలో శరీరంలో నలగొట్టుకున్న వాని దగ్గర కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ విల్ ఫ్యాట్ కమ్ అవుట్ అంటే ఇక్కడ వచ్చింది. మీరుంది. ఆమె గురించి ఏం రాయబడింది అంటే, herself a widow up to 84 years who did not depart from temple, serving night and day with fasting and prayers, and she coming up the same hour gave praise to the Lord and spoke of him to all those who waited for redemption in Jerusalem. ఏముందంట ఈమె దగ్గర? ఏముందంట? she had all that belongs to the Lord. క్రొవ్విన స్థితి. ప్రిల ఆషేరు గోత్రికురాలైన హన్నా, షీ కమ్స్ విత్ ద ఫ్యాట్. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ఇన్ ద టెంపుల్. ఆలయంలో ఏం కావాలా? క్రొవ్వే కావాలా ప్రిల. లేవియాకాండం 3వ అధ్యాయంలో అన్నాడు దేవుడు. ఒక మాట చూసుకొని మనం ముగించుకున్నాం పిల్లలు. దేవుని ఆలయంలో దేవునికి కావాల్సినది ఏంటంటే హీ వాంట్స్ వాట్ అనే మన సంగతిని గమనిస్తే 3వ అధ్యాయం లేవియాకాండం 17వ వచనంలో రాయబడింది. Leviticus 3:70. It is an everlasting statute for your generations throughout all your dwellings. No fat, no blood shall eat. 6వ అధ్యాయంలో ఇంకేమంటాడు అంటే, all the fat is mine అంటాడు. ఆయన సెలవిచ్చిన మాట ఎలా ఉంది అంటే, all that belongs, all that fat is mine అంటాడు. కనుక ప్రియులారా, ఎందుకు ఈ ఆలయంలో ఈమె ఇలాగ వచ్చిందంటే, దేవునికి అవసరమైనది క్రొవ్వు అంటే మహిమ. ఫ్యాట్ నథింగ్ బట్ గ్లోరీ ఆఫ్ గాడ్. పిల్లలు, క్రొవ్విన వస్తువులు అంటే దేవునికి చెందినవి, దేవునికి సంబంధించిన సంగతులు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఈ గోత్రికురాలైన ఆషేర్ గోత్రికులైన హన్నా దగ్గర ఉంది. షీ హ్యాడ్ ద ఫ్యాట్ రిక్వైర్డ్ ఫార్ గాడ్. కాపర్లు గొర్రెలను మేస్తూ ఉన్నప్పుడు ఏమి ప్రత్యక్షమైందంట? గ్లోరీ. ప్రియుల, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్. హన్నా ఏం తీసుకొచ్చిందంట? అదే మహిమను తీసుకొచ్చి దేవుని ఆలయంలో గణపరిచింది. నీకు నాకు యేసు ప్రభు యొక్క జననం ఒక వేడుక, ఒక పండుగ లాకుందేమో. బట్ హియర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఫెల్ ద నీడ్ ఆఫ్ జీసస్. పిల్లలు, యేసు ప్రభు యొక్క జననం ఎలాగుండింది అంట? వారు గొర్రెల కాపర్లు చూచి పరిగెత్తుకుంటా పోయి అన్ని సంగతులు యేసు ప్రభుని గురించి తెలియజేసినారు. ఇంకేం చేసిన? మరి ఏం చేసిందంట? ఆమె మనసులో దాచుకుంది, హృదయంలో దాచుకుంది యేసు ప్రభుని. ఇంట్లో షీ వాజ్ దేర్ ఇన్ ద హౌస్. అందుకే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఆమె పేరు కూడా అక్కడ రాయబడింది. ఎందుకంటే షీ స్టేడ్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ అన్ హౌస్. ఇంటి వాతావరణంలో మరియా ఉండింది, సంఘపు వాతావరణంలో మరియా ఉండింది. సిమియోను ఎలాగొచ్చినాడంట? ఆయన నీతిమంతుడు, ఆయన మరి దేవుని కొరకై భక్తిగా జీవించినాడు. ఎన్ని సంవత్సరాలు అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు ఆయన కన్న దృష్టి తప్పిపోలేదు, పవిత్రంగా కన్నులు ఉండినాయి. హన్న ఎలాగూ అంటే దేవుని కొరకై కొవ్విన సంగతులను తీసుకొచ్చింది. షీ వెయిటెడ్. ఆమె ఎలాగో తీసుకొచ్చిందంటే దేవుని కొరకు 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించడమే.
84 years of your life living a life of a widow is something glorious to God. దేవునికి కొవ్విన వస్తువులు అన్నింటినీ తీసుకొచ్చినట్టే. నువ్వు లోకంలో ఉన్న అన్నింటినీ త్యాగం చేయి, అదే దేవునికి కొవ్వును తీసుకొచ్చినట్టే, అదే దేవునికి మహిమ తెచ్చినట్టే. అలాగూ మనం అందరమును చేసి దేవుని సన్నిధిలో ముందుకు సాగుగాక. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక.